హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎగ్స్తో డిఫరెంట్గా ఒక వెరైటీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు ఇంకా ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కరివేపాకుని, వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమాటాలని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల లోపల ఆవిరికి టమాటాలు త్వరగా మనకి కుక్ అవుతాయి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి మళ్ళీ మనము ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ బాగా ఉడికి దగ్గర పడే వరకు మనము ఈ ప్రాసెస్లో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారం అనేది ఎవరు తినే స్పైసీనెస్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఈ చింతపండు బాగా మరిగిన తర్వాత మనకి ఇలా ఆయిల్ పైకి తేలేలా వస్తుంది. అంతవరకు దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పులుసు బాగా మరిగింది. ఆయిల్ అంతా కొంచెం పైకి తేలుతున్నట్టు వచ్చింది కదండి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఎగ్స్ని ఒక్కొక్కటి తీసుకొని ఇలా బీట్ చేసి పోసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఎగ్ని ఇలా బీట్ చేసుకొని పోసుకోవాలి. ఒక్కొక్క దానికి పక్కన గ్యాప్ ఉండాలండి, ఒకదాని మీద ఒకటి పోయకూడదు. ఈ విధంగా ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్ని మాత్రమే పోసుకోవాలి. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇవి ఉడికిపోయిన తర్వాత వీటిని తీసేసి సెకండ్ ట్రిప్కి మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో పోసుకోవచ్చు. ఇట్లా బీట్ చేసి పోసుకున్న తర్వాత అస్సలు గరిటె పెట్టి తిప్పకూడదు. మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వన్ సైడ్ అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రెండు వైపులా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొన్ని ఎగ్స్ చేసుకోవాలనుకుంటే వీటిని తీసేసి సెకండ్ ట్రిప్కి చేసుకోవచ్చు. రొటీన్గా కాకుండా ఈ స్టైల్లో ఎగ్ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ కర్రీ అయితే మా అమ్మగారు నేర్పించారు. ఇది మా ఇంట్లో ఫేవరెట్ డిష్ అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.